హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఒక రోజులో ఈవినింగ్ నేను ఏం చేశాను, నా లైఫ్లో ఒక వన్ డే ఈవినింగ్ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. సో మార్నింగ్ నుంచి అయితే మొత్తం హడావిడిగా అయిపోయిందనమాట. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ అయితే పిల్లలిద్దరినీ పడుకోబెడుతున్నాను కంపల్సరీగా. నేను కూడా పడుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాత నేను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేస్తాను అనమాట. నీట్గా ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తాను. మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం? మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఇలా నీట్గా మడత పెట్టి నీట్గా సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను ప్రతి పనిని చాలా ఇష్టంగా చేయడం నేర్చుకున్నాను. చాలా ఇష్టంగా చేస్తున్నాను. అందుకని నాకు ప్రతి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఇష్టంగా చేస్తున్నాను. సో చాలా నీట్గా చేసుకుంటాను అన్నమాట ప్రతి పని కూడా. సో ఈవినింగ్ అయితే ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇలా స్నాక్స్ ఏమైనా ఉంటే అవి తినేసి తర్వాత బట్టలు అయితే మడత పెట్టేస్తాను. మడత పెట్టేసి నీట్గా సర్దుతాను అనమాట. ఇంకా పిల్లలతో అయితే బయటికి వెళ్ళాలి అంటే మార్నింగ్ టైంలో అస్సలు కుదరడం లేదు. ఈవినింగే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా పిల్లల కోసం ఇక్కడ కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాము తెలంగాణ స్టైల్లో. సో ఇక్కడ కజ్జికాయల కోసం మనం గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఆర్ మైదా పిండి అయినా వాడుకోవచ్చు. సో మైదా పిండి వాడటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కొంచెం మైదా పిండి కొంచెం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి కొంచెం మైదా పిండి కొంచెం యూజ్ చేశాను. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసేసి ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వాడాను ఇక్కడ. ఆయిల్ హీట్ చేసిన తర్వాత వేస్తే మనకి కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకని నేను ఆయిల్ హీట్ చేసి వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేపు మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత లోపల స్టఫ్ పెడతాం కదా, దానికోసం ఎండు కొబ్బరికాయ చిప్పలు కట్ చేసేసి పెట్టుకున్నాను. పల్లీలు ఇంకా పుట్నాల పప్పు అంటారు కదా, అవి బెల్లం అన్నీ ఒక పౌడర్ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇందాక మనం చపాతీలాగా పిండి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చపాతీలాగా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా చపాతీలా చేసుకొని మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పల్లీలు, పుట్నాల పప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, యాలకులు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం. ఇక్కడ ఆ స్టఫ్ అంతా కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా, అందులో పెట్టేసి ఇలా నేను చూపించే విధంగా పెట్టుకొని బయట ఎక్స్ట్రా పిండి అదంతా తీసేస్తే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేస్తే చాలా టేస్టీగా ఉండేటువంటి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ. సో మేమైతే ఇంకా సమ్మర్లో బయటికి ఎక్కడికి వెళ్ళటం కుదరట్లేదు కాబట్టి ఇంట్లోనే ఇలా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశాము పిల్లల కోసం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారనమాట. కొంచెం లోపల స్వీట్నెస్ అనేది వస్తుంది కదా, సో చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇక్కడ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్కి మా పిల్లలకైతే ఇలా రెడీ చేసి పెట్టాము. మోస్ట్లీ ఈ సమ్మర్లో బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. మాకైతే ఇంకా ఇంట్లోనే ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెడీ చేసి పెడుతూ ఉంటామన్నమాట పిల్లల కోసం. ఇక్కడైతే కజ్జికాయలు చాలా టేస్టీగా ఉండేటువంటి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. మేము ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇలా సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలకి కాటన్ డ్రెస్సెస్, ఇట్లా స్లీవ్లెస్ డ్రెస్సెస్
డ్రెస్సెస్ అయితే తీసుకుందామని ఇక్కడ మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మాకు కొంచెం దగ్గరలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. మాకు వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి అక్కడికే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళి పిల్లలకైతే కొన్ని సమ్మర్లో వేసుకునే డ్రెస్సెస్ అయితే చూసాము. స్లీవ్లెస్ డ్రెస్సెస్ అట్లాంటివి అనమాట. సో మా కన్నయ్య అయితే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాడు. షాప్ మొత్తం తిరిగేశాడనమాట. ఇక్కడ మాకు షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా పిల్లలకి, నాకు, ఇంకా అందరికీ చూసాము. సమ్మర్లో వేసుకోవడానికి ఇలా సింపుల్గా పిల్లలకైతే తీసుకున్నామన్నమాట. సో ఈ సమ్మర్లో బయటికి అయితే ఎక్కడికి వెళ్ళడం కుదరట్లేదు. ఇంకా మేము చాలా చాలా ప్లాన్ చేసామన్నమాట. బట్ అవన్నీ ఎందుకో చాలా పోస్ట్‌పోన్ అయిపోతున్నాయి, స్కిప్ అవుతున్నాయి. అసలు కుదరడం లేదు. ఏమో చూడాలి. ఇంకా సమ్మర్లో ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాము. ఏం జరుగుతుందో చూడాలి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఈ మధ్యన అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోతుంది. వీడియోస్ చేయడం కుదరట్లేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటున్నాము. వీడియోస్ తీయడం కుదరట్లేదు. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇట్లా ఈవినింగ్ రొటీన్ ఒకటి చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇంకా మీరు ఈ సమ్మర్లో ఏం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, అసలు ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ సమ్మర్లో అయితే చాలామంది ట్రిప్స్కి కొంతమంది వెళ్తున్నారు బాగానే. కొంతమంది అయితే ఇంకా తిరుపతి అట్లా వెళ్తున్నారు. ఇంకా మేము కూడా ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటున్నాము. బట్ పిల్లలతో కుదురుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరేం ట్రిప్స్ ప్లాన్ చేశారు అండ్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏంటి అనేది నేను వీడియో చేద్దాము అనుకుంటున్నాను. అసలు ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక 2 డేస్ నుంచి అయితే కొంచెం వర్షం పడుతుంది. గాలిదుమ్ములు, మొత్తం ఉరుములు, మెరుపులు వస్తున్నాయన్నమాట. సో క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ ఏమో చాలా ఎండగా ఉంటుంది, ఈవినింగ్ టైంలో చాలా గాలిదుమ్ము వస్తుందన్నమాట. సో క్లైమేట్ అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది. సో ఇంకా హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కదా. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఇంకా మేమేమీ అనుకోలేదు, డిసైడ్ అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళాలో అనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళాలో అనుకోలేదన్నమాట. సో లెట్స్ సీ ఏమవుతుందో చూడాలి. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. 1 డే ఇన్ మై లైఫ్ నా ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ని ఇలానే రెగ్యులర్గా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ so much. Bye bye.